ప్రేమ గెలవాలంటే ప్రయత్నం ఒక్కటే సరిపోదు, సరైన రాయబారం కూడా ఉండాలని భావించిన శ్రీనివాసుడు ఎవరిని రాయబారిగా ఎంచుకున్నారు? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. శ్రీనివాసుడి పెళ్లి సంబంధం గురించి ఆకాశరాజుతో మాట్లాడతాని వకుళమాత శ్రీనివాసుడికి మాటేస్తుంది. నాయనా, నేను ఆకాశరాజు వద్దకు వెళ్లి నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. కాని ఆ రాజు నిన్ను అల్లుడిగా స్వీకరించాలంటే నీ వంశం కులం గురించి అడుగుతాడు కదా, నేను అక్కడ ఏం చెప్పాలి అని అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు, అమ్మా, నువ్వు నారాయణపురానికి వెళ్ళు. అది అమరావతిని తలపించే అత్యంత వైభవోపేతమైన నగరం. అక్కడ ఆకాశరాజుకు నా వివరాలు ఇలా వివరించు. నేను చంద్రవంశానికి చెందినవాడిని. వశిష్ఠ గోత్రం నాది. నా తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. బలరాముడు నా అన్న, సుభద్ర నా చెల్లెలు. నా జన్మ నక్షత్రం శ్రవణం. ఆ అందాల పద్మావతికి అన్ని విధాలా తగిన వరుడిని నేనే అని ఆ రాజుకు ఆయన భార్య ధరణీదేవికి నచ్చజెప్పు. శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు వకుళమాత నారాయణపురానికి బయలుదేరింది. దారిలో కపిలతీర్థంలో స్నానం ఆచరించి కపిలేశ్వర స్వామిని, అగస్త్య మహర్షిని దర్శించుకుంది. అనంతరం నారాయణపురం చేరుకుని అక్కడి శివాలయంలో ఉన్న ఒక యువతిని చూసి, అమ్మాయి, నీవెవరు? అంత దిగులుగా ఉన్నావేమిటి అని ఆప్యాయంగా అడిగింది. ఆ యువతి ఆకాశరాజు కుమార్తె పద్మావతికి చెలికత్తె అని పరిచయం చేసుకుంది. తర్వాతి భాగంలో వకుళమాత పద్మావతి చెలికత్తెతో ఏమి మాట్లాడిందో, రాజభవనానికి ఎలా వెళ్ళిందో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.